ఉన్నారు. ప్రతి జిల్లాకు పోతే ఒక కంప్లైంట్ వస్తుంది, ఖమ్మం జిల్లాకే నిధులు పోతున్నాయి, ఖమ్మం జిల్లాకే డెవలప్మెంట్ అవుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది అనమాట మా స్టేట్లో. అదైతే వాస్తవం. ఎందుకంటే మంత్రులందరూ ఇక్కడే తిరుగుతున్నారు, డబ్బు అంతా ఇక్కడే పెడుతున్నారు. ఇప్పుడు పాలేరులో చూస్తే మన పొంగిరెడ్డి సీనన్న గారు దగ్గర దగ్గర 80% సీసీ రోడ్లు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. అందుకొరకే మీరు డౌట్ పెట్టుకోకండి, ఈ ప్రభుత్వం పైన ఏ డౌట్ పెట్టుకోకండి. ఇది ప్రజల ప్రభుత్వం, మీ కొరకు వచ్చిన ప్రభుత్వం. మీరే చూడండి, దానికి ఉదాహరణగా మీరే చూడండి. ఇన్ని సంక్షేమ పథకాలు, ఒక్క సంక్షేమ పథకాలు కాదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒకటే పెట్టుకున్నాడు, రైతు భరోసా, అదొకటే చేశాడు. ఆ కాళేశ్వరం ఉంది, 1,00,000 కోట్ల రూపాయలు చేసిండు అనమాట. అది కూలిపోయిన కాళేశ్వరం, దరిద్రమైన ధరణి. మీరు కూడా ఊళ్ళలో చెప్పుకోవాలి, ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎవరన్నా అడుగుతే ఊళ్ళని. 10 ఏళ్ళలో మీరేం చేసిందా? రైతు రుణమాఫీ అయింది, రైతు భరోసా పడ్డది, సన్నబియ్యం పడ్డది, ఇళ్ళు ఇస్తున్నాము, భూభారతి వచ్చింది, స్త్రీలకు వేరే పథకాలు పెట్టాము, ఉద్యోగాలు ఇచ్చాము. 60,000 ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చాయి అన్నమాట 1 ఇయర్లోనే. మీరే చెప్పుకోవాలి. ప్రశ్న కూడా మీరే అడగాలి, మీరేం చేసి 10 ఏళ్ళలో మీరేం చేసి. సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడనే మన ఖమ్మం జిల్లాలో చూసుకోండి. 10 ఏళ్ళలో ఒక న్యాయపాస పెట్టలేదు. 7 కోట్ల రూపాయలు, 20% కేవలం 20% కంప్లీట్ చేసి 7,000 కోట్ల రూపాయలు దాని మీద పెట్టి తీసుకున్నారన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట. అందుకొరకే మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వమే. మీరే ఈ ప్రభుత్వం కాపాడుకోవాలి, పనులు కూడా మీరే చేయించుకోవాలి. మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం చేయడానికి. అందరూ రైతులు సకల బతకాలని మేము మా ఆలోచన కూడా ఉందన్నమాట. మీరు లేకపోతే మేము లేము. మీరు ఓట్లేసి గెలిపించిన రాజకీయ నాయకులు మేమే. ఆ పాత ముఖ్యమంత్రి గారు అసలు ఎవరిని కలవకపోయాడు. ఇప్పుడు మీరు సెక్రటేరియట్ పోతే నిండా ఉంటుంది అన్నమాట. సెక్రటేరియట్ ఎవరైనా రావచ్చు. మంత్రుల దగ్గర కూడా చూడండి, మొత్తం ఆఫీస్ నిండా మనుషులు అనమాట. పోయిన ప్రభుత్వం అంటే లేకుండే. అప్పుడు కేసీఆర్ గారు కలవాలంటే ఫామ్ హౌస్ పోవచ్చింది, ఆయన కొట్టునే కలవకపోయినా. 10 ఏళ్ళు మీరే సహించారు. ఇప్పుడు మీరే మమ్మల్ని ఎన్నుకున్నారే. మీరు తొందర ఎందుకు పడుతున్నారు విమర్శలు చేయడానికి? మమ్మల్ని రోజు రోడ్ల బట్టి కాంగ్రెస్ ఏం చేస్తుంది విమర్శలు వస్తుంది అనమాట. చూడండి, రిజల్ట్ చూడండి మీరే. అందుకొరకే రైతులు ప్రత్యేక